నేను ఇప్పుడు కేక్ చేయబోతున్నానండి. స్టార్టింగే మీరు దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. లోపల వేసి పెట్టుకున్నాను. ముందే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. చూసేసి నేను 2 eggs తీసుకున్నాను. ఒక గ్లాస్ మైదా, 1 గ్లాస్ షుగర్, జీడిపప్పు, కొద్దిగా పాలు, ఆయిల్, ఇది కాఫీ పౌడర్ అండి. కొద్దిగా హాట్ వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ 2 బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ డైరీ మిల్క్. ఇప్పుడు నేను బిస్కెట్, డైరీ మిల్క్, కొద్దిగా మిల్క్ వేసి ఇది బ్లైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు మనం 2 గుడ్లు తీసుకున్నాం కదా, చేసి ఇందులోనే షుగర్ వేసుకున్నాం. కంప్లీట్ చేసి ఇందులోనే కొద్దిగా బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మైదా, కొద్దిగా వేసుకొని ఇందులోనే బేకింగ్ పౌడర్ వేసుకుంటాము. ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఆయిల్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్. ఇందులోనే నేను ఏదైతే కాఫీ పౌడర్ కలిపానో కొద్దిగా వేసేయాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిందండి. కొద్దిగా దీంట్లోనే జీడిపప్పు వేసేసుకొని మనం ఒకసారి ఇలా కలిపేసుకొని ఇలా రావాలి బ్యాటర్. నేను వేరే దాంట్లో పెడతానండి, వేరే గిన్నెలు. ఇందులోనే ఇలా ఇందులో వేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇందులో పెట్టారు, జాగ్రత్తగా పెట్టండి. పెట్టి మూసి పెట్టండి. ఒక 30 minutes అలా పెట్టండి. ఆయిల్ వేసేసుకొని, బటర్ ఉంటే మీరు బటర్ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చుట్టూ పూసేసుకొని ఇది రెడీ అయిపోయింది. ఒకసారి రెడీ అయిపోయింది ఇది. ఆఫ్ చేసేయచ్చండి. చల్లగైనాక ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీంట్లో ఏదైతే మనం బిస్కెట్, డైరీ మిల్క్ వేసి పెట్టుకున్నామో ఇది ఇందులో వేసేస్తాం, పూసేస్తాం. కచ్చి మళ్ళా ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీంట్లో జీడిపప్పు, బాదాం గార్నిష్ చేసేసుకుందాం.
సో కేక్ రెడీ అయిపోయిందండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.